హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక బ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకైతే వచ్చేసాను. సో ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చానమాట. ఒక 20 minutes అవుతుంది. ఇంకా పోపన్నం చేసిన. ఇప్పుడు ఎందుకో కొంచెం హెల్త్ అయితే అసలు బాగుండలేదు ఈ మధ్య నాకు. సో మా వారికి కూడా హెల్త్ బాగాలేదు. సో ఇప్పుడైతే రైస్ పెట్టేస్తా. ముందైతే కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటా. ఇక్కడ మొత్తం ఇవి బౌల్స్ అయితే నైట్ క్లీన్ చేసుకున్నా. సో ఈరోజు శనివారం అసలు దీపం కూడా పెట్టలేదన్నమాట. నేను తొందరగా వెళ్ళిపోయినా. ఇదంతా పెట్టేసి ఇంక ఇవంతా చదివేసి అయితే నేను కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి ఇది కూడా స్టవ్ కూడా క్లీన్ చేయాలన్నమాట. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏదన్నా ఇట్లా కారంగా తినాలనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పేసి టమాటో పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నా రైస్లోకి. సో అది ఇంకా బట్టలు వాషింగ్ చేయాలి, ఇంకా రిఫ్రెష్ అప్ అవ్వాలి, దీపం పెట్టాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో అది అందరికి ఎట్లనే ఉంటుంది కదా, అక్కడ చేసొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి చేయాలంటే చాలా ఇది. సో అదండి, హెల్త్ అయితే అస్సలు బాగాలేదన్నమాట నాకు మా వారికి అయితే. ఒక 1 week నుండి అయితే ఇంకా మాకైతే కారంగా ఏదన్నా తినాలి అట్లా అనిపిస్తూ ఉంది. పచ్చడి కానీ ఇట్లా టమాటో పచ్చడి ఉంటుంది కదా, అట్లా తినాలని చాలా ఉంది. ఇది ఒక 15 days బ్యాక్ వీడియో అన్నమాట, మీకు లేట్గా వస్తుంది. సో అప్పుడు హెల్త్ అయితే బాగాలేకుండే, ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది. మీకు క్లారిటీ రావడం కోసం అయితే చెప్పానన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే మార్నింగ్ 6కి అయితే లేస్తున్నా. లేచేసి ఇంకా వెంటనే స్నానం గిన చేసేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నా. డ్యూటీకి వెళ్ళిపోయి మనం 7:30 కల్లా అయితే అక్కడ ఉండాలన్నమాట. ఇంకా నైటే బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను, డిన్నర్ చేసినవి. ఇంకా అది ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయి 11కి ఇట్లా వస్తానన్నమాట. 11-10 అవుతుంది. ఎక్కువ మటుకైతే 10కి ఇట్లా వస్తూ ఉంటాను. ఇంకా 10-11కి అయితే వచ్చాను. కొంచెం లేట్ అయింది, హెల్త్ కూడా బాగాలేదని చెప్పాను కదా. ఇంకా వచ్చానన్నమాట. వచ్చేసి మొత్తం ఇంకా బౌల్స్ ఉండే కదా నైట్వి, అంటే ఆల్రెడీ క్లీన్ చేసినవి, అవన్నీ మంచిగా ఎక్కడివి అక్కడ జమాయింట్ చేశాను అనమాట బౌల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే శనివారం కదండి, నేను చాలా నీట్గా ఉంచుకుంటా. శనివారం, సోమవారం, శుక్రవారం ఎవ్రీడే అనుకోండి. సో అదనమాట. ఇంకా నేను ఏంటంటే హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా తొందరగా వెళ్ళిపోయాను, లేట్ అవుతుందని చెప్పేసి. అసలు మార్నింగ్ వెళ్ళాలంటే అసలు నిద్ర కూడా అసలు మాకు సరిపోవడం లేదు నాకైతే మెయిన్లీ. సో దానివల్ల అని చెప్పేసి ఇంకా లేట్ వెళ్ళాను కదా అని చెప్పి ఇంకొచ్చిన తర్వాత ఇట్లా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మనకి ఏది ఎట్లున్నా కూడా కిచెన్ అయితే మనకు ఎంత ఫ్రెష్ ఉంటే అంత పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. మనకు మెయిన్గా ఉండేది కిచెన్లోనే అసలు పాజిటివ్గా. నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ ఉంటుందండి ఎప్పుడు కానీ. కిచెన్ నీట్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అదొక తెలియని అదొక ఉంటుంది ప్రతి ఒక్క లేడీకి. ఇంకా నేనైతే నైట్ బౌల్స్ అవన్నీ క్లీన్ చేసినవి ఉండేవి కదా మార్నింగ్ అయితే. సో ఇంకా అవన్నీ సర్దేసేసి ఇంకా కౌంటర్ టాప్ మొత్తం చూసారు కదా, ఇంకా సిలిండర్ కూడా తోమేసిన అనమాట. తోమేసేసి మంచిగా ఇట్లా అయితే చేసుకున్నాను అనమాట. నాకు ఎంత మంచిగా అట్లా ఉంటే పెట్టుకున్నంత, అంటే మనం ఎంత కొంచెం పెట్టుకున్నా కూడా, ఎంత సింపుల్గా పెట్టుకున్నా కూడా కొంచెమైనా నీట్గా పెట్టుకున్నామా లేదా అనేది ముఖ్యం కదా అక్కడ మెయిన్లీ. సో అదనమాట, నేను ఎంతలో పెట్టుకుంటానో అంతలోనే పెట్టుకుంటాను. మరీ ఓవర్గా నేనే పెట్టుకుంటాను అని చెప్పాను. సో అదనమాట, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండదు. సో అది ఇంకా నేను ఎంత పెట్టుకుంటానో, నా వల్ల ఎంత అవ్వగలుగుతుందో సో అంతే పెట్టుకుంటా. ఇంకా వచ్చిన తర్వాత అసలు అలసిపోయినట్టు అయింది. ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ బెండకాయ వచ్చింది. ఇంకా లంబడి వాళ్ళు తీసుకుని అనమాట. ఇంక ఇక్కడ కర్రీ చేస్తూ ఉన్నాను ఒకవైపు అయితే. ఇంకా శనివారం కదండి, దీపం కూడా పెట్టలేదండి నేనైతే. 11:30, 12 అవుతుందన్నమాట నేను వంట అవన్నీ ఫ్రెష్ అప్ అయ్యే లోపు అయితే. ఎందుకు అంటే మళ్ళీ ఆ టైంలో పెడితే బాగోదు కదా, సో అందువల్ల అని చెప్పేసి పెట్టలేదన్నమాట. ఇంకా ఇది నైట్ చపాతీ అయితే చేస్తున్నాం మా వారి కోసము. కాలికి దెబ్బ అయితే తాకిందని చెప్పేసి ఇంకా చపాతీ పెడుతూ ఉన్నాను. రైస్ పెడితే నొప్పి ఎక్కువ అవుతుంది కదా, సో దానివల్ల చపాతీ అయితే పెడుతున్నాను. సో మొత్తానికైతే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ చూడండి, రైస్ తర్వాత
బెండకాయ కర్రీ, ఇది పోపన్నం మార్నింగ్ది మిగిలింది. సో టైం అయ్యేసరికి అయితే ఇంకోటి చపాతీ అన్నమాట. నైట్ కొంచెం చపాతీ వేయంగా పిండి మిగిలితే మార్నింగ్ చేస్తాం మా వారికి టిఫిన్ లాగా అని చెప్పేసి ఉంచిన అనమాట. కానీ మార్నింగ్ టైం లేక నాకు తొందరగా వెళ్ళిపోయింది. పోపన్నం చేసిన కదా ఇంక లేదు. బెండకాయ కర్రీలోకి చపాతీ అయితే బాగుంటుంది కదా. ఇంకా మెయిన్గా ఏంటంటే దీపం పెడతానని చెప్పినా కదా, టైం అయితే చాలా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అవుతుంది అనమాట. 1:40 అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయినా, ఇంకా తినాలి. తిని ఇంకా 2:40 వరకు వెళ్తే వెళ్ళిపోవాలి. నడిచేలోపు 20 మినిట్స్ అవుతుంది. 3 కల్లా అక్కడ ఉండాలన్నమాట. ఇంకా అక్కడ మళ్ళీ వంట చేయాలి. వచ్చిన లేదో ఇక్కడ పని చేసుకున్నాం లేదో మళ్ళీ రిపీట్ అనమాట. ఇంత రెస్ట్ కూడా లేదు. ఇంకైతే ఇప్పుడు మొత్తానికి తినేస్తామండి. ఫస్ట్ అయితే ఆకలి వేస్తుంది చాలా. 11కి వస్తే 1:40 అవుతుంది టైము. ఇంకా అందుకని చెప్పేసి దీపం కూడా పెట్టలేదు. మధ్యాహ్నం బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా ఇవి అక్కడ తీసుకెళ్ళి తింటామన్నమాట నేను మా వారైతే. సో అదండి, ఇంకా మా వారు నేనైతే ఇంకా తింటూ ఉన్నామన్నమాట. ఇక్కడ చపాతీస్ అయితే 3 అయ్యాయి. నైట్ పిండి ఎక్కువైందని చెప్పాను కదా, సో చేసేసాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిండి. నైట్ అంటే 7:30కి వెళ్ళి 11కి అయితే వస్తున్నాను. 2 వరకు వెళ్ళి మొత్తం వర్క్ అయితే అయిపోతుంది. మళ్ళీ అప్పుడే నాకు డ్యూటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏంటో అండి, అస్సలు రెస్ట్ ఉన్నట్టయితే అస్సలు అయితే అనిపిస్తలేదన్నమాట. ఇంకా నేను మా వారు అయితే తినేసేసి ఇంకా నేనైతే 2:40కి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. హలో అండి అందరికీ. సో నేనైతే ఇంకా డ్యూటీకి వెళ్ళి అయితే ఇప్పుడే వచ్చానమాట. సో జస్ట్ ఒక 5-10 మినిట్స్ అవుతుంది వచ్చి. ఇంకా అదనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ పువ్వులు, మల్లెపూలు అనమాట తెంపుకుంటున్నా. డైలీ కొన్ని అయితే తెంపుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నా అనమాట, జమ చేస్తున్నా. సో అదండి, ఇంకా మల్లెపూలు అయితే కాదు, సన్నజాజులు అంటారంట వీటిని. సో 2 సేమ్ ఉంటాయి కదండి. సో దానివల్ల అని చెప్పేసి నేను మల్లెపూలు అంటూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే డ్యూటీకి 2:40కి అయితే వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా 5 అయితే అయిందనమాట. ఇంకా వచ్చి రాగానే ఇంకా వెంటనే ఇంకేముంటుంది, ఇంకా కొంచెం టీ పెట్టుకొని నేను మా వారు తాగేసి ఇక్కడైతే మల్లెపూలు సన్నజాజులు అయితే అయిన కొద్దీ తెంపుతూ ఉంటానన్నమాట. సో ఇంకేందో అండి, నాకు పువ్వులు తెంపేటప్పుడు అయితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అయ్యో తెంపేస్తున్నామే అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా నాకు పూల కంటే పువ్వు అయింది కదా పెట్టుకోవాలి కదా అన్నట్టు ఉండండి. నేను అసలు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను తెంపేదంటే మా చెల్లెళ్ళ కోసము, స్కూల్కి వెళ్తారు కదా, ముద్దు ఉంటుంది. సో అందువల్ల అని చెప్పేసి డైలీ అవి ఊరికేనే రాలిపోతున్నాయి. నాకు అట్లా నచ్చడం లేదు ఎందుకు అని చెప్పేసి ఇంకా డైలీ అయితే తెంపుకుంటూ స్టోర్ చేసుకుంటూ అయితే ఉన్నాను అనమాట. టీ అయితే పెట్టేసిన అనమాట. నేనైతే టైం 6 అవుతుంది. అయిపోయినాయి, మీకు చూపిస్తే ఫ్రిడ్జ్లో కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని అట్లనే జమ చేస్తున్నా, ఖరాబ్ కావు కదా మళ్ళీ మొగ్గులు. ఎందుకంటే అనవసరంగా వాడి కింద పడిపోతున్నాయి, ఎందుకు అట్లా వాడి పడిపోవడం అని చెప్పేసి ఇంకా నేను కొన్ని అయినప్పుడల్లా తీసి. సో అలా ఉంటుందన్నమాట చెట్లతో నా బాండింగ్. నాకు చాలా ఇష్టం చెట్లు పెంచడం అంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో ఇంతే, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.